12 ఇయర్స్ ఏజ్లో 12 మెడల్స్ నిజంగా వండర్ కదా. ఎస్, ఆ వండర్ కిడ్ని మీకు ఇంట్రడ్యూస్ చేసే ముందు తన బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఓ లుక్ వేయండి. ఏపీ బ్రేకింగ్ ఛాంపియన్షిప్లో ఫస్ట్ టైం ఏపీ నుండి, అది కూడా వైజాగ్ నుండి పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ సాధించిన డాన్సర్స్ చైతన్య మనతో పాటు ఉన్నారు. హాయ్ చైతు. అండ్ శ్రేయ. హాయ్ శ్రేయ. ఎస్, సో ఇప్పుడు మనతో పాటు సీనియర్ కోచ్ అండ్ బ్రేక్ డాన్స్ అసోసియేషన్ వైజాగ్ ప్రెసిడెంట్ సోహెల్ సింగ్ గిల్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. హలో అండి, నమస్తే, వెల్కమ్. సో ఫస్ట్ టైం బ్రేక్ డ్యాన్స్ ఛాంపియన్ ఏంటి అని అనుకుంటున్నారు కదా, డాన్సే కదా, కొరియోగ్రఫీ ఇలాంటి పేర్లు ఉన్నాం, ఈ బ్రేక్ ఛాంపియన్షిప్ ఏంటి అనే డౌట్ మీకే కాదు నాకు కూడా ఉంది. అండ్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో తిరుపతిలో జరిగిన సెకండ్ నేషనల్ బ్రేకింగ్ ఛాంపియన్షిప్లో కూడా వీళ్ళు మెడల్స్ సాధించడం జరిగింది, సర్టిఫికేట్స్ కూడా వచ్చాయి. అలాగే 5th నేషనల్ సోలో డ్యాన్స్ ఛాంపియన్షిప్లో కూడా చైతన్య మెడల్ సాధించారు అండ్ సర్టిఫికేట్స్ కూడా. సో ఈ డీటెయిల్స్ అన్ని అడిగే ముందు వెస్ట్రన్ డ్యాన్స్కి, కొరియోగ్రఫీకి అండ్ బ్రేకింగ్ దీనికి సంబంధించి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఎస్ అండి, కోచ్ ఏంటండి అసలు డిఫరెన్స్? ఎక్కువగా చూసేది కొరియోగ్రఫీ చూస్తాం మూవీ సాంగ్స్కి అండ్ వెస్ట్రన్ డ్యాన్స్. సో బ్రేకింగ్ అనేది ఎక్స్క్లూజివ్గా వింటున్నాం. వాట్స్ దట్? So, Western dance is basically any dance form that comes from the West. Foreign country నుంచి వచ్చిన ఏ డాన్స్ స్టైల్ అయినా వెస్టర్న్ డాన్స్ అంటారు. ఈ డాన్స్ స్టైల్లో బోల్డ్ డాన్స్ స్టైల్ ఉంటాయి. సమ్ ఆఫ్ ఇట్స్ ఆర్ దెర్ ఇస్ హిప్ హాప్, బ్రేకింగ్ ఉంటుంది, హౌస్ ఉంటుంది, లాకింగ్ ఉంటుంది, పాపింగ్ ఉంటుంది. సో అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీ స్టైల్స్ మేము ప్రాక్టీస్ చేసింది బ్రేకింగ్. పాపులర్గా జనాలు తెలిసిన వర్డ్ ఏంటంటే బ్రేక్ డాన్స్ అంటారు, బట్ ది యాక్చువల్ టెక్నికల్ వర్డ్ ఫర్ ఇట్ ఇస్ బ్రేకింగ్. సో ఇప్పుడు మన బ్రేకింగ్కి ద లేటెస్ట్ గుడ్ న్యూస్ దట్ వీ హ్యావ్ గాట్ ఇస్ దట్ ఇప్పుడు వరకు మన బ్రేకింగ్ డాన్స్ స్టైల్ని ఓన్లీ డాన్స్ వరకు లిమిటెడ్ ఉండేది, కానీ రైట్ నౌ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ అ డాన్స్ స్పోర్ట్ and is right now categorized as an Olympic sport as well. Great. Which will be making its first official appearance at the Paris 2024 Olympics. So మేము ఇప్పుడు ఆ న్యూస్ విన్న తర్వాత నుంచి మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం and we are working and competing and representing Andhra Pradesh at all the national championships and hopefully మన ఏపీ పేరు కూడా పైకి వస్తుంది and we will represent India someday. సో రియల్లీ గ్రేట్ థింగ్ కదండి. స్పోర్ట్స్ అనేటప్పటికీ ఇక్కడ మళ్ళీ ఒలింపిక్ లెవెల్లో బ్రేకింగ్ ఛాంపియన్షిప్కి సెలెక్షన్స్ అనేవి, అది కూడా ఏపీ నుంచి వైజాగ్ నుంచి ఫస్ట్ టైం మీరు మీ డాన్సర్స్ని పంపించడం, అక్కడ సెలెక్ట్ అవ్వటం, మళ్ళీ తిరిగి రావటం రియల్లీ గ్రేట్ థింగ్. సో అయితే చాలా వరకు మా పిల్లలకి డాన్స్ నేర్పించాలనుకుంటున్నాం, డాన్స్ అని వచ్చి అడుగుతూ ఉంటారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు. బట్ ఇక్కడ స్పెషల్ కేటగిరీ, ఇప్పుడు ఒలింపిక్ రేంజ్లో కూడా డాన్స్ పెర్ఫార్మెన్స్ వెళ్ళబోతుంది లైక్ బ్రేకింగ్. సో ఎలా అనిపిస్తోంది అసలు? చాలా బాగా అనిపిస్తుంది బికాజ్ ఐ బీన్ ఇన్ దిస్ ఫీల్డ్ రైట్ నౌ ఫర్ ద లాస్ట్ 12 years. అప్పుడు మేము ట్రైనింగ్ చేసినప్పుడు, అకాడమీ ఓపెన్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ అ డాన్స్. సో ఇప్పుడు ఎవరైనా మన క్లాస్లో జాయిన్ అవుతే ఐ కెన్ ప్రౌడ్లీ టెల్ దెమ్ దట్ దే ఆర్ నాట్ జస్ట్ లెర్నింగ్ అ సింపుల్ డాన్స్ బట్ అన్ ఒలింపిక్ స్పోర్ట్ ఆల్సో. అండ్ దీనివల్ల పిల్లలకి నాట్ జస్ట్ డాన్సింగ్ ఇన్ ద స్టూడియో లేకపోతే ఒక మ్యూజిక్ వీడియో చేయడం తప్ప దే కెన్ రైట్ నౌ ఎక్స్పాండ్ ద హొరైజన్స్ అండ్ ఆల్సో కంపీట్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ ఈవెంట్స్. అండ్ ప్రౌడ్లీ ఈవెన్ సమ్డే వాళ్ళు సీరియస్గా ప్రొఫెషనల్గా కూడా అప్రోచ్ అవుతే దే కెన్ సమ్డే రిప్రజెంట్ టీమ్ ఇండియా అండ్ దే కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ మై కంట్రీ. సో అది ఏం చెప్తారు, ఆ అప్రోచ్ వల్ల స్టూడెంట్స్ని మంచిగా మేము ట్రైనింగ్ చేయగలుగుతున్నాం అండ్ మోటివేట్ చేస్తున్నాం సో దట్ దే కెన్ డూ వాట్ ఎవర్ ఇస్ బెస్ట్. అంటే డాన్సే కదా, డాన్స్ చేసేవాళ్ళు కొరియోగ్రఫీ చేయొచ్చు అండ్ వెస్ట్రన్ డాన్స్ చేయొచ్చు, బ్రేకింగ్ కూడా అటెంప్ట్ చేయగలుగుతారా? ఎస్, బ్రేకింగ్ ఈజ్ రైట్ నౌ ఎస్. మేము ఇప్పుడు ఎప్పుడైనా వీడియోస్ చూస్తే ఇట్ విల్ బీ అ లిటిల్ ఛాలెంజింగ్. చూస్తే ఇట్ ఈస్ వెరీ అక్రోబాటిక్ ఇన్ నేచర్, వెరీ అథ్లెటిక్ ఇన్ నేచర్. సో దీనికోసం కొంచెం ట్రైనింగ్ ఎక్స్ట్రా పడుతుంది, బికాస్ ఆఫ్ విచ్ జనాలు కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకుంటారు బ్రేకింగ్ చూసిన తర్వాత. బట్ I have been training kids right from the age of 5 years all the way till 25 years, 30 years. Kids ni kuda నేను ట్రైన్ చేశాను. సో ఐ నో దట్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎవరైనా కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ పాసిబుల్ ఫర్ యూ టు లెర్న్ దిస్. అండ్ మీరు ప్రాపర్ కోచ్ కింద, ప్రాపర్ గైడెన్స్ కింద చేస్తే ఇట్ ఈస్ వెరీ సేఫ్ ఆల్సో. సో మేము స్టెప్స్ చూసి భయపడడం కాకుండా ఫైండ్ అ గుడ్ టీచర్, go to them and work on it and I'm sure everybody can learn this. Okay అండి. సో నెక్స్ట్ థింగ్,
ఒలింపిక్ బ్రేకింగ్ ఛాంపియన్షిప్ సెలెక్షన్స్ అయినప్పుడు అదర్ స్టేట్స్ నుంచి ఎంతమంది పార్టిసిపెంట్స్ వచ్చారు? ఇప్పుడు మన రీసెంట్ సెకండ్ నేషనల్ బ్రేకింగ్ ఛాంపియన్షిప్ తిరుపతిలో జరిగిన ఈవెంట్లో వీ హ్యాడ్ అబౌట్ 45-50 పార్టిసిపెంట్స్ Okay. who had come from all different parts of India. We had people all the way from, we had Karnataka, Tamil Nadu, we have Telangana, we have Andhra Pradesh, we have Madhya Pradesh, Maharashtra. We had people from all different corners of India who had come. So alagaithe like right now breaking awareness all over India lo undi. Okay. కానీ ఇట్స్ నాట్ మెయిన్ స్ట్రీమ్ యెట్. సో మన కామన్ పబ్లిక్కి అంతగా తెలియదు. జనాలు ఎవరు ఈ ఫీల్డ్లో కొంచెం స్టడీ చేసుకున్నారు, ఓన్గా రీసెర్చ్ చేసుకున్నారు, ట్రావెల్ చేసి నేర్చుకున్నారు, వాళ్ళకి కొంచెం ఐడియా ఉంది కాబట్టి. బట్ స్టిల్ ఇండియాలో ఇప్పుడు ఈ డాన్స్ ఫామ్ చాలా గ్రో అవ్వింది అండ్ హోప్ఫుల్లీ మన స్టేట్లో ఇంకా అవ్వలేదు. సో వీఆర్ జస్ట్ హోపింగ్ దట్ త్రూ మోర్ ఇంటర్వ్యూస్ లైక్ దీస్ ఆర్ త్రూ అ లిటిల్ మోర్ అవేర్నెస్ ఆర్ వర్క్షాప్స్ మన స్టేట్ నుంచి కూడా మంచి టాలెంట్స్ బయటకు వస్తారు అండ్ దే విల్ మేక్ అవర్ స్టేట్ అండ్ సిటీ ప్రౌడ్. సో బేసిక్ క్వాలిటీస్ ఏమి ఉండాలి అంటారు డాన్స్ నేర్చుకోవడానికి? కానీ నెక్స్ట్ లెవెల్ వాళ్ళు ఒక టార్గెట్గా డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లైక్ దట్ అట్లా ఇంకా వాళ్ళు స్టెప్ బై స్టెప్ వెళ్ళటానికి. సో ఐ వుడ్ సే ద నెంబర్ వన్ థింగ్ నేను ఏ స్టూడెంట్లో అయినా చూస్తే దోస్ హూ వాంట్ టు టేక్ ఇట్ అప్ ఆన్ అ ప్రొఫెషనల్ లెవెల్ ఇస్ కన్సిస్టెన్సీ ఉండాలి. మీరు ఏదైనా జాయిన్ అవుతే మీరు కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయాలి, రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే దీస్ కైండ్ ఆఫ్ డాన్స్ స్టైల్స్ దే డు నాట్ కమ్ ఓవర్ నైట్. మీరు ఒక 5 days, 3 days, 10 days, 1 month ప్రాక్టీస్ చేసిన తర్వాత అంత ఈజీగా రాదు. రైట్ నౌ ద స్టూడెంట్స్ హూ ఆర్ హియర్ విత్ మీ, చైతన్య అండ్ శ్రేయ. Chaitanya has been training with me for the last 5 years. Shreya has been training with me for the last 7.5 years. So the journey is long. కానీ ఆ లాంగ్ జర్నీలో మీకు లాస్ట్లో రిజల్ట్స్ కూడా అలా ఉంటాయి. సో ఇఫ్ యు ఆర్ కన్సిస్టెంట్, యు ఆర్ కమిటెడ్, మీరు ప్రాపర్గా మీ కోచ్ చెప్పిన మాటని సీరియస్గా విని డెడికేటెడ్గా డిసిప్లిన్తో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారైతే అఫ్ కోర్స్ అట్ ఎనీ టైమ్ యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ దట్ లాంగ్. మీ కమిట్మెంట్, మీ హార్డ్ వర్క్ బట్టి ఉంటుంది. యూ కెన్ డెఫినెట్లీ ఫైండ్ సక్సెస్ ఇన్ దట్ ఫీల్డ్. బట్ నేను ఇప్పుడు స్టూడెంట్స్లో చూసినప్పుడైతే ఐ ఆల్వేస్ లుక్ ఫర్ దట్ వన్ క్వాలిటీ విచ్ ఇస్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. ఈ రెండు ఉంటాయి. అండ్ బిగ్ క్లాప్ ఫర్ బోత్. సో రియల్లీ గ్రేట్. అండ్ హీస్ నౌ 12 years. 5 years నుంచి తిను ఈ ప్రాక్టీస్లో ఉన్నారు అంటే చైతన్యకి డ్యాన్స్ అంటే ఇష్టమే కాదు, ప్రాణం పెడుతున్నాడు. ఆ స్టెప్స్ చూస్తుంటే బ్రేకింగ్ అనేది చాలా ఆసమ్ అనిపించింది. సో చైతు, ఫస్ట్ నీ ఇన్స్పిరేషన్ ఎవరు డాన్స్కి? అలాగే ఇంట్లో సపోర్ట్ నీకు ఎలా ఉంది? స్టడీస్ అండ్ ఇంత చిన్న ఏజ్లో స్టడీస్ని, కాంపిటీషన్స్ని ఎట్లా ఫేస్ చేస్తున్నావు? ఇంట్లో మా డాడీ వల్ల ఇదంతా చేయగలను. ఎందుకంటే పికప్ అయినా డ్రాప్ అయినా ఏ టైంలో అయినా చేస్తున్నారు. ఇంకా డాడీ వల్ల అలాగా చేస్తున్నారు. సో డాడీ ఏం చేస్తారు? డాడీ టీవీ మెకానిక్. ఇంకా సైన్స్ ప్రాజెక్ట్స్ లైక్ హ్యూమన్ బాడీ అలాగా చేస్తూ ఉంటారు. సో నువ్వు ఎలా మేనేజ్ చేసుకుంటున్నావు స్టడీస్ని? అలాగే ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి ఉంటుంది కదా కాంపిటీషన్స్కి, ఎలా మేనేజ్ చేసుకుంటున్నావు? డాడీ డ్రాపింగ్ అవన్నీ చూసుకుంటారు. ఇంకా లైక్ మార్నింగ్ స్కూల్ నుంచి ట్యూషన్కి, ట్యూషన్ నుంచి అలా డ్యాన్స్కి అలా సరిపోతుంది. మీ కోచ్తో నీ ర్యాపో ఎలా మెయింటైన్ చేసుకుంటావు? అంటే నీకు సజెషన్స్ కానీ ఎలా ఉంటుంది? అంటే కొన్ని లెవెల్స్కి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ కూడా ఉండరు, బట్ కోచ్తో మీరు ఉంటూ ఉంటారు కదా, సో అప్పుడు ఎలా మేనేజ్ చేసుకుంటావు, ఎలా చూసుకుంటారు? మా సార్తో వెళ్ళినప్పుడు అయితే సార్ చీర్ చేస్తారు. లైక్ నాకైతే సార్తో ట్రావెలింగ్ అవన్నీ పర్వాలేదు. కాంపిటీషన్స్ అప్పుడు కూడా లైక్ he'll support me in those time at the time. సూపర్, గ్రేట్. సో నెక్స్ట్ ఏంటి టార్గెట్ పెట్టుకున్నావు చైతు? నేషనల్స్, తర్వాత ఇంటర్నేషనల్స్, తర్వాత ఒలింపిక్స్. సూపర్ అండ్ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you. ఓకే, సో నౌ శ్రేయకి అసలు డాన్స్ అంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫిమేల్ అనేటప్పటికి డాన్స్ అమ్మో ఎందుకులే, కొంత టైం వరకు నేర్పిద్దాం, బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు, కాంపిటీషన్స్కి ఎందుకు, ఇలా రకరకాల క్వశ్చన్స్ మనం రెగ్యులర్గా ఫేస్ చేస్తూనే ఉంటాం. బట్ శ్రేయ ఈరోజు నేషనల్ లెవెల్లో చాలా వరకు కాంపిటీషన్స్ ఫేస్ చేసి గోల్డ్ మెడల్స్ కూడా తీసుకొచ్చారు. అండ్ ఫస్ట్ టైం మన ఏపీ నుంచి, వైజాగ్ నుంచి, అది కూడా ఏపీ బ్రేకింగ్ ఛాంపియన్షిప్కి వెళ్ళటం అనేది. సో శ్రేయతో కూడా మాట్లాడదాం. శ్రేయ, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఎలా అనిపించింది అసలు డాన్స్ ఎందుకు నేర్చుకోవాలనిపించింది?
సో నాకు ఐ బీన్ త్రూ సో మచ్ లైక్ స్కూల్లో లైక్ సో ఐ యూస్ టు బీ నేను చాలా చబ్బీ కిడ్ చిన్నప్పుడు. సో ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ లైక్ ఫిజికల్ రెస్ట్రిక్షన్ లైక్ చేయాలి అనిపించినా కూడా నేను చేయలేకపోయేదాన్ని. సో నాకు ఏదైనా ఒక చిన్న ఛాలెంజ్ లాగా చేయాలనిపించేది. సో నేను తెలియకుండానే ఐ జాయిన్ బ్రేకింగ్ క్లాసెస్ అండ్ ఎవ్రీ మూవ్ ఒక్కొక్క స్టెప్ నాకు చాలా టైం పట్టేది. నా కోచ్ నాతో చాలా పేషెంట్గా ఉండి నాతో లైక్ ఎప్పుడు ఇరిటేట్ అవ్వలేదు. నేను ఎంత టైం తీసుకుంటే యూస్ టు గివ్ మీ దాట్ మచ్ టైం. ఓకే. సో నాకు అది ఇంకా ఎక్కువ మోటివేషన్ అనిపించేది. లైక్ నేను చెయ్యాలి, లైక్ ఒక పర్సన్ నన్ను బిలీవ్ చేస్తున్నారు, సో ఐ క్యాన్ డూ ఇట్ అని అనిపించి నేను అలా నేర్చుకున్నాను. సో చబ్బీగా ఉండేటప్పుడు తను ఒక ఛాలెంజ్గా ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలి అని డాన్స్ కాన్సెప్ట్లోనికి వెళ్ళారు. సో అది అలా ఇన్స్పిరేషనల్గా మీరు ఇంకా రెగ్యులర్గా కాంపిటీషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. లైక్ చబ్బీగా ఉన్నప్పుడు మీరు ఫేస్ చేసిన కామెంట్స్? Like they used to call me Buddha, like that laughing Buddha who sack వేసుకుని, all sorts of comments. So like తను చేయలేదు, I used to hear a lot like she can't do it. సో నాకు అప్పుడు అనిపించింది నేను చేయగలను, లైక్ I have a person who is believing, I have a parents who trust me. సో నేను ఎందుకు చేయలేను? నౌ మీ పెర్ఫార్మెన్స్ చూసినాక వస్తున్న కాంప్లిమెంట్స్? లైక్ షీఈస్ అన్ ఇన్స్పిరేషన్. తను లైక్ ఒక లివింగ్ రోల్ మోడల్ నాకు. ఐఎమ్ సో హ్యాపీ, తన నా బెస్ట్ ఫ్రెండ్. ఆల్ దోస్ కామెంట్స్. ఓకే. సో 7.5 years అవుతుంది మీరు మీ కోచ్తో ట్రావెల్ అవుతూ. సో ఎలా అనిపిస్తుంది నేషనల్ లెవెల్కి వెళ్ళినప్పుడు? అక్కడ కాంపిటీషన్, టఫ్ కాంపిటీషన్ కూడా ఉంటుంది కదా, సో ఎట్లా? సో డెఫినెట్గా కాంపిటీషన్ చాలా టఫ్, బికాజ్ మన వైజాగ్ మన ముంబై సిటీస్తో కంపేర్ చేస్తే అక్కడ బ్రేకింగ్ చాలా వాళ్ళకి ఫ్రీక్వెంట్ థింగ్, వాళ్ళకి ఎక్కువ అందులోనే ఉంటారు అండ్ చాలా ఎక్కువ పాపులేషన్ బ్రేకింగ్లో ఇంక్లూడ్ అయి ఉన్నారు. సో వాళ్ళకి అది రెగ్యులర్ థింగ్. ఇక్కడ నాకు బ్రేకింగ్కి ఎవరు ఓపోనెంట్ కూడా లేరు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్ బాగా పెర్ఫామ్ చేస్తేనే చాలా గ్రేట్గా చూస్తూ ఉంటారు, బట్ బ్రేకింగ్లో అంటే ఎలా అనిపించేది మీరు? సో నాకు కొంచెం భయం వేసేది, బట్ లైక్ నా కోచ్ ఉన్నారు, నేను చేయాల్సిన ట్రైనింగ్ అంతా చేశాను, లైక్ నేను 100% ట్రైన్ అయ్యాను. సో భయపడడానికి ఏం లేదు, నేను అక్కడ ప్రాక్టీస్ చేసింది వాళ్ళకి చూపించాలి. సో దాట్ యూస్ టు గివ్ మీ మోటివేషన్ అండ్ కామ్ మీ డౌన్. ఎస్, గ్రేట్ థింగ్. అండ్ కొన్ని గోల్స్ ఫిమేల్కి అనేటప్పటికీ అలా మనల్ని డౌన్ఫాల్ చేస్తారు, డిస్కరేజ్ చేసేవి ఎక్కువ ఉంటాయి. సో అలాంటివి మీకు ఏమైనా ఉన్నాయా? లైక్ పేరెంట్స్కి చెప్తారు కొంతమంది, ఆడపిల్లకి ఎందుకు డాన్స్ అంత దూరం పంపించడం, లైక్ అట్లా ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఎందుకు అమ్మాయిని అలా వదిలేస్తున్నా, లైక్ ట్రావెల్ చేస్తుంది, అబ్బాయిలతో తిరుగుతుంది అని. సో నాకు నా పేరెంట్స్కి నాకు చెప్పడానికి అవకాశం లేదు, బికాజ్ నా స్టడీస్ వైజ్లో ఐఎమ్ లైక్ స్టేట్ టాపర్. సో లైక్ నేను ఎందుకు చేయకూడదు, లైక్ నాకు ఒక రీజన్ ఇవ్వండి, నేను ఎందుకు చేయకూడదు. సో దే కుడెంట్ గివ్ మీ అ రీజన్. సో లైక్ తన ఇష్టం, తను వదిలేను. ఐఎమ్ టెలింగ్ దెమ్ ఐఎమ్ హ్యాపీ డూయింగ్ ఇట్. నా హ్యాపీనెస్ మీరు తీసుకోవాలి అనుకుంటే దట్స్ యువర్ విష్ అన్న వాళ్ళకి ఆలోచన. So they left it there, like let her do, she's studying good, she's working, so like chill, that's okay. బ్రేకింగ్ అనేటప్పటికీ చూసే వాళ్ళకి ఇది చాలా టఫ్ టాస్క్ అనిపిస్తుంది. మరి ట్రైనింగ్కి పేరెంట్స్ ప్రౌడ్గా పంపించాలి, డేర్గా పంపించాలంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎలా చూస్తారు? సో నేను నా క్లాస్లో ఐ మోస్ట్లీ టేక్ కిడ్స్ అబవ్ ది ఏజ్ ఆఫ్ 8 years. మినిమం నేను 8 years అండ్ 8 years అబవ్ పిల్లల్ని తీసుకుంటాను. అండ్ ఐ లిమిట్ ద అడ్మిషన్స్ అప్ టు లైక్ 23-25 years, ఎందుకంటే దాని తర్వాత కొంచెం వాళ్ళంతా కన్సిస్టెంట్గా ట్రైన్ చేయలేరు కాబట్టి ఐ డోంట్ ట్రై టు టేక్ అడల్ట్స్. ఎందుకంటే అడల్ట్స్కి దోస్ హూ హ్యావ్ నో బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఆల్, వాళ్ళకి ఇంజరీస్ కొంచెం బేగ్ వస్తాయి ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 25. సో నేను మ్యాక్సిమం ఐ వర్క్ విత్ కిడ్స్. సో 8 years అండ్ అబవ్ ఇస్ మై ఏజ్ గ్రూప్ ఫర్ బ్రేకింగ్. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయా అండి? అంటే చాలా వరకు చాలా టఫ్గా ఉంటుంది కదా ఫిజికల్గా. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే అంతకే ఉండదు, బికాజ్ ఇఫ్ యూర్ డూయింగ్ ఇట్ ఇన్ ప్రాపర్ సూపర్విజన్, మీకు ప్రాపర్ ఫ్లోర్ ఉంది, టీచర్స్ కరెక్ట్గా మీకు టెక్నిక్ క్లియర్గా చెప్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ డన్ ఇన్ అ వెరీ సేఫ్ ఎన్వైరన్మెంట్. సో ట్రైనింగ్ ప్రకారంగా, లెర్నింగ్ ప్రకారంగా దెర్ ఇస్ నో ఫియర్ ఎట్ ఆల్. లెర్నింగ్ చాలా బాగా జరుగుతుంది. రైట్ నౌ ఇన్ మై కెరియర్ ఆఫ్ టీచింగ్ ఇన్ ద లాస్ట్ 7 years officially, ప్రొఫెషనల్గా టీచింగ్ చేసినప్పటి నుంచి ఐ హావ్ గాట్ నో స్టూడెంట్స్ హూ హ్యాస్ గాన్ టు ద హాస్పిటల్ బికాస్ ఆఫ్ మీ. ఇప్పుడు వరకు ఎప్పుడు అవ్వలేదు, by God's grace. So that much I can say about my coaching, that
ఇఫ్ ద టెక్నిక్ ఇస్ ప్రాపర్గా మీరు టెక్నిక్ ఫాలో చేస్తున్నారంటే ఇంజరీ రాదు. ప్రాపర్గా మేము వార్మప్ కూల్ డౌన్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు, టీచర్ స్టెప్స్ మీరు ప్రాపర్గా కరెక్ట్ సూపర్విజన్లో చేస్తున్నారు, ర్యాండమ్గా చేయట్లేదు, then there is no issues or no fear at all in this dance style. It is very safe. ఓకే. సమ్ టీవీ షోస్లో మనం చూస్తూ ఉంటాం డ్యాన్స్ కాంపిటీషన్ అనేటప్పటికీ రకరకాల మిక్స్ చేస్తూ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఉంటాయి. సో కొంతమంది ఇంజురీస్ కూడా జరుగుతూ ఉంటాయి. Yes. ఏంటి అప్పుడు పరిస్థితి? అప్పుడు ఐ విల్ సే ద ఓన్లీ రీజన్ దట్ హ్యాపెన్స్ ఇస్ ల్యాక్ ఆఫ్ టెక్నిక్. ఎవరికి ఆ స్టెప్ టెక్నిక్ తెలియకపోతే వాళ్ళు ఇమిటేట్ చేస్తారు. ఇమిటేట్ చేసి డాన్స్ ఎప్పుడు నేర్చుకోకూడదు. దట్ ఈస్ మై ఓన్లీ అడ్వైస్ టు ఎనీబడి హూ ఇస్ లెర్నింగ్ డాన్స్. యూట్యూబ్లో మీరు ప్రాపర్గా ట్యుటోరియల్స్ చూసి ఫాలో అవుతున్నారంటే ఓకే, బట్ మన ఈ డాన్స్ ఫామ్ సంబంధించింది నేను కంపల్సరీ అడ్వైస్ చేస్తాను ఒక ప్రొఫెషనల్ సూపర్విజన్ కింద చేయండి. ఎందుకంటే దిస్ డాన్స్ స్టైల్ ఈజ్ అ లిటిల్ రిస్కీ డాన్స్ స్టైల్. మీరు ప్రాపర్గా మీరు జస్ట్ ఇమిటేట్ చేస్తే మోర్ ఛాన్సెస్ ఆఫ్ ఇంజరీస్. అండర్ ప్రాపర్ ప్రొఫెషనల్ సూపర్విజన్లో చేస్తే జీరో ఇంజరీస్ అట్ ఆల్. మీరు ఎంత టఫ్ స్టెప్ అయినా చేయగలరు, బట్ మీకు ఇంజరీస్ ఎప్పుడు రాదు. దట్ ఈస్ మై గ్యారంటీ ఆన్ దట్. ఓకే. అండ్ కొరియోగ్రాఫర్స్ లేదంటే వెస్ట్రన్ డాన్సర్స్ వీళ్ళు మీకు డాన్స్ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే వాళ్ళు మళ్ళీ స్టార్ హీరోస్ని ఎవరినో చెప్తా ఉంటారు. బట్ బ్రేకింగ్లో వచ్చేటప్పటికి ఎవరిని ఇన్స్పైర్గా తీసుకోవచ్చు అంటారు? బ్రేకింగ్లో రైట్ నౌ ఇండియాలో బోల్డ్ పేర్లు ఉన్నాయి. వీ హ్యావ్ మెనీ పీపుల్ ఎవరు ఈ డాన్స్ ఫామ్ని ఇండియాలో ఓపెన్గా ప్రాక్టీస్ చేశారు, రెగ్యులర్గా ప్రమోట్ చేశారు, బికాస్ ఆఫ్ విచ్ అన్ని సిటీస్లోకి ఇది స్లోగా స్ప్రెడ్ అవ్వింది. సో ఐ విల్ జస్ట్ టేక్ ద నేమ్ ఆఫ్ మై టీచర్ whom we called down to Visakhapatnam in 2011. His name is Sailesh Agre from Mumbai. Okay. Our stage name is B-Boy Sonic. He goes by the stage name of B-Boy Sonic. So he is my guru, he is my teacher. So మేము వీళ్ళకి ఫేస్బుక్ ద్వారా కలిసాం. ఎందుకంటే ఆ వీడియోస్ మేము చూసాం. ఫస్ట్ మేము ఆన్లైన్ చూసాం ఫారిన్ కంట్రీస్లో. తర్వాత మేము షాక్ అయిపోయింది దట్ ఇండియాలో కూడా చేస్తున్నారు జనాలు. అండ్ హీస్ ఫ్రమ్ ముంబై. సో వాళ్ళని అప్రోచ్ అవ్వం. ఈ సెడ్ సార్ వీ వాంట్ టు లర్న్. ఎందుకంటే బ్రేకింగ్ మనకి అర్థం అయిపోయింది దట్ ప్రాపర్ సూపర్విజన్లో చేస్తేనే గ్రోత్ వస్తుంది, లేకపోతే మేము ఇంజర్ అవుతాం అనేసి. సో వీ కాల్డ్ హిమ్ టు విశాఖపట్నం ఇన్ 2011. వాళ్ళు మనతోని ఒక 1 వీక్ బూట్ క్యాంప్ చేశారు, ఇంటెన్సివ్ క్యాంప్ చేశారు. అక్కడి నుంచి మన మైండ్ అబ్సల్యూట్గా ఓపెన్ అయిపోయింది. వాళ్ళు మనకి మొత్తం నాలెడ్జ్ షేర్ చేశారు, ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు, కాంపిటీషన్స్ ఎలా జరుగుతాయి ఏంటనేసి మనకు ప్రాపర్ నాలెడ్జ్ ఇచ్చారు. అప్పుడు మనకు తెలిసింది ఓ బ్రేకింగ్ అంటే ఇది. లేకపోతే అప్పటి వరకు నేను కూడా స్టార్ట్ చేసినప్పుడు డాన్స్ సినిమా పాటలు ఆ లైన్లోనే ఉన్నాం. ఫాలోయింగ్ హాలీవుడ్ మూవీస్, ఫాలోయింగ్ బాలీవుడ్ మూవీస్, ఈ 2 స్టెప్ ప్రభుదేవ స్టెప్స్, ఈ స్టెప్స్ ఆ స్టెప్స్ తీసుకొని చేసేవారు. ఇది నేర్చుకున్న తర్వాత దెనాలే కాదు, దిస్ ఈజ్ సంథింగ్ యూనిక్. ఆ యూనిక్నెస్ వల్ల అట్రాక్ట్ అవ్వాను. ఆ అట్రాక్షన్ వల్ల స్లోలీ మేము మా ఒక టీమ్ బిల్డ్ చేసుకున్నాం. అండ్ స్లోలీ వీ స్టార్టెడ్ టు పర్ఫామ్, కంపీట్. వెళ్ళి మేము అప్పుడు రైట్ నౌ ఐ థింక్ ఫ్రమ్ 2011 నుంచి మేము విశాఖపట్నంని నేషనల్ ఈవెంట్స్లో మీ అండ్ మై టీమ్ వర్ రిప్రజెంటింగ్. 2015 నుంచి ఐ స్టెప్ డౌన్ ఫ్రమ్ కంపీటింగ్ అండ్ ఐ బికేమ్ అ టీచర్. సో 2015 నుంచి ఐ కంప్లీట్లీ వాంటెడ్ టు డూ దిస్, దట్ నా నాలెడ్జ్ని నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేసి గైడ్ చేద్దామని ఆ లైన్లోకి వచ్చాను. సో డ్యాన్స్ ఇన్స్పిరేషన్ అనేటప్పటికీ ఒకటి మీరు చెప్పినట్టు ప్రభుదేవ గారిని అండ్ మైకల్ జాక్సన్ గారిని ఇట్లా చూసుకుంటారు కదా. సో మైకల్ జాక్సన్ గారి డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్ ఇప్పుడు మీరు టీచ్ చేస్తున్న బ్రేకింగ్కి ఏంటి డిఫరెన్స్? అందులో కూడా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? డెఫినెట్లీ. రైట్ నౌ మైకల్ జాక్సన్ చేసింది బేసిక్లీ మైకల్ జాక్సన్ డాన్స్ స్టైల్ అంటారు జనాలు. ఇట్ ఈస్ బేసిక్లీ హిజ్ వన్ స్టైల్ ఆఫ్ హిజ్ ఓన్. ఓకే. హీ వాజ్ బేసిక్లీ అ సింగర్. సో వాళ్ళు ఏం చేశారంటే బికాస్ హీ వాజ్ సచ్ అ బిగ్ సెలబ్రిటీ ఆఫ్ దట్ టైమ్, జనాలు వాళ్ళని చూసి స్టేజ్ మీద అనుకున్నారు ఐ నీడ్ టు డూ దాట్ అనేసి. ఎవ్రీబడి వాజ్ జస్ట్ కాపీ. ఆ స్టైల్ని కాపీ చేశారు, కానీ దాన్ని ఒక డాన్స్ స్టైల్ అనలేము. యు ఆర్ జస్ట్ బీయింగ్ అ రిఫ్లెక్షన్. వాళ్ళు ఒక షాడో కింద మీరు డాన్స్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు టెక్నికల్గా నేను మైకల్ జాక్సన్ గారి డాన్స్ స్టైల్ని నేను బ్రేక్ డౌన్ చేస్తే హీ హ్యాస్ యూజ్డ్ మెనీ డిఫరెంట్ టెక్నిక్స్ విచ్ కమ్ ఫ్రమ్ ద హిప్ హాప్ స్టైల్స్ ఓన్లీ. దే ఆర్ మెనీ థింగ్స్ సచ్ యాజ్ గ్లైడ్స్, స్లైడ్స్ ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఆఫ్ పాపింగ్ కూడా వాడాడు, కొన్ని టెక్నిక్స్ ఆఫ్ లాకింగ్ కూడా వాడాడు. అలాగా బోల్డ్ ఉంటాయి, వేవింగ్ అలాంటివి బోల్డ్ ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేశారు ఆ టైంలో ఈ డాన్స్ స్టైల్స్ వేరే డాన్స్ స్టైల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవ్వాయి. సో మైకల్ జాక్సన్ గారు వేరే కొరియోగ్రాఫర్స్తో వర్క్ చేసి when he used to go to stage, he used to perform. But because of his reach, our fans valla, everybody was like Michael Jackson. So follow ayyaru kabatti. So follow ayyaru, but which is good. So Michael Jackson, I would say,
ఈజ్ మైకల్ జాక్సన్స్ డాన్స్ స్టైల్. సో ఐ వుడ్ సే అందరికీ నేను ఏంటి ఎంకరేజ్ చేస్తానంటే ఇప్పుడు వరకు మీరు చేశారంటే ఇట్ ఇస్ గుడ్, ఇట్ ఈస్ వెరీ గుడ్. మీరు ఇమిటేట్ చేశారు, ఆ స్టైల్ని హార్డ్ వర్క్ చేసి నేర్చుకున్నారు, ఇట్స్ గుడ్. బట్ రైట్ నా ఐ వుడ్ సే ఇప్పుడు మన దగ్గర అందరి చేతిలో మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ ఉన్నాయి. ప్లీజ్ రీసెర్చ్ అండ్ మీ డాన్స్ నాలెడ్జ్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి, డాన్స్ స్టైల్స్ గురించి నేర్చుకోండి. ఐ థింక్ రైట్ నా ఇప్పుడు మేము ఏదైనా టీవీ షోస్ చూస్తే వెదర్ ఇట్ ఇస్ డీ జోడీ లేకపోతే డాన్స్ ప్లస్, డాన్స్ ఇండియా డాన్స్ అలాంటివి బోల్డ్ వచ్చాయి. రైట్ నా ఇప్పుడు మీరు టీవీస్ మీద కూడా చూస్తే కాంపిటీషన్స్లో డాన్స్ స్టైల్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. జస్ట్ డాన్స్ కాకుండా డాన్స్ స్టైల్స్ రాస్తున్నారు స్టేజ్ మీద. బికాస్ ఆఫ్ విచ్ జనాలకి ఆ వర్డ్స్ తెలుస్తున్నాయి. ఓ బ్రేకింగ్, ఓ హిప్ హాప్, Knowledge. ఓ కంటెంపరీ, ఓ జాజ్, అలాగా బోల్డ్ ఉంటాయి. సో పీపుల్ ఆర్ గ్రోయింగ్ దర్ నాలెడ్జ్ త్రూ ద టీవీ. అండ్ ఐ థింక్ 2023 is a good time to start learning about new styles. సో కమింగ్ టు డైట్ అండ్ రెగ్యులర్ లైఫ్, ఎట్లా ఉండాలి డాన్సెస్? For dancers, I would say try to eat as much of clean food. I tell my students the same thing. Like me, outside food, like with the junk food, try to limit it to at least once in a week. Miru, and remaining week, try to eat home foods, try to eat whole foods, manchi boiled vegetables, eggs, meats. ఏదైనా ఉంటే if you are a vegetarian, accordingly plan your diet. If you are a non-vegetarian, accordingly plan your diet. But my main advice is home food compulsory తినాలి and try to eat clean foods, not much of masalas, puris, pakodis. Try to avoid that and eat some nice clean food at home because మన ఇండియన్ డైట్ చాలా బాగుంటుంది. And just make sure that whatever you eat, try to consume a lot of good fibers, dry fruits and vegetables as much as you can. Eggs and chicken, if you are a non-vegetarian, is always helpful. ఎందుకంటే మన డాన్స్లో ఆ ప్రోటీన్ అనేసి కావాల్సి ఉంటుంది ఫర్ బెటర్ మసిల్ స్ట్రెంగ్త్, బికాస్ ఆఫ్ విచ్ మనకి ఈ స్టెప్స్లో కొంచెం చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఎస్. సో ఫైనలీ డాన్సర్స్కి మీరు ఎలాంటి అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ వ్యూవర్స్కి కూడా మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? So right now I will just only speak in the context of breaking. So manaki breaking is right now given all of us upcoming dancers in this field a direction. Manaki oka em cheptaru goal icharu, which is the Olympics, because of which we are all motivated, we are working towards it. And I will highly encourage ippudu everever janalu unnaru in all the different styles, I will highly recommend, if you are really interested to do something in the field of dance sport, in the field of Olympics, breaking is an amazing opportunity. It is just the beginning for India. It's a very good time to get into this. So I'll highly encourage anybody who's interested, please be a part of this. Try to find a coach, come learn and make sure you're proudly representing your district, your state and nationals, and hopefully someday you will go international and make our country India proud. సో 2022 ఒక ఎవర్ గ్రీన్ గోల్డెన్ ఇయర్గా వీళ్ళ లైఫ్లో ఉంటే 2024 సో ఒలింపిక్ ఏదైతే డ్రీమ్ సక్సెస్ఫుల్ చేసుకోవడానికి సో వెయిట్ ఫర్ 2024, రైట్? Yes. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. So much.